హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను అనాలిసిస్ చేసే కరెన్సీ పేరు జీబీబీ జేపీవై. చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. డైలీ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ మంత్ ఫిబ్రవరి 1 నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ 13th ఫిబ్రవరి ఎన్గల్ఫింగ్ ఫ్యాంట్ ఇది. తర్వాత లాస్ట్ 2 days పుల్ బ్యాక్ అయింది. తర్వాత ఈరోజు కూడా పాజిటివ్ ట్రెండ్తో మార్కెట్ ముందుకెళ్తుంది. సో హవర్లీ చార్ట్ మనకు అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ నిన్న ఈ 200 EMI రెడ్ కలర్ లైన్ అనేది, బ్లూ కలర్ అనేది 50 EMI 200 EMI దగ్గర సపోర్ట్ తీసుకుంది. 4 hour చార్ట్ తీసుకుంటే స్టిల్ 50 EMI పైన మనకి ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఈ ప్రైస్ అనేది కమింగ్ డేస్లో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని మనం అబ్జర్వ్ చేసుకుంటే వీక్లీ చార్ట్స్ ఓపెన్ చేస్తుంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ప్యాటర్న్ గమనించండి. ఫస్ట్ ఇది ఒక పోల్, ఇది ఫ్లాగ్. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం అనమాట. సో ఫ్లాగ్ ప్యాటర్న్ కాన్సెప్ట్లో ఇది లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈరోజు ఫిబ్రవరి, సో ఆల్మోస్ట్ 8 months నుంచి ఈ ఫ్లాగ్ ఉంది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్లో కంప్లీట్గా రేంజ్ బౌండ్ అవుతుంది మార్కెట్. సో ఇది ఏంటంటే పాజిటివ్ సైన్. సో రాబోయే రోజుల్లో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది జీపీజీబీ పేరు అనేది కంపల్సరీగా అప్ అండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో డౌన్ఫాల్ అయితే ఎక్కడి వరకు సపోర్ట్ తీసుకోవచ్చు అనుకుంటే 185 200 ఇక 50 DMA దగ్గర మార్క్ చేశాను కదా. నేను రైట్ సైడ్ రెడ్ కలర్ ప్రైస్ వచ్చేసి 185 200, కరెంట్ ప్రైస్ 189 142 గ్రీన్ కలర్లో ట్రేడ్ అవుతుంది చూడండి. సో ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుని అంటే ఇది స్వింగ్లో ఫ్రెండ్స్. ఫిబ్రవరి 1st స్వింగ్లో క్రియేట్ అయింది. అంతకుముందు కూడా కంప్లీట్గా ప్రైస్ అప్ ట్రెండ్ అయింది, పుల్ బ్యాక్ అయింది. సో ఈ స్వింగ్లో ప్రైస్ గమనిస్తే 185 200, కరెంట్ ప్రైస్ 189 130. సో ఆల్మోస్ట్ మనకి 4000 పాయింట్స్ దగ్గర సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్, హ్యూజ్ సపోర్ట్ ఇది. సో దాని కింద నెక్స్ట్ సపోర్ట్ అది ఏమైనా బ్రేక్ అయ్యే అవకాశం అనుకుంటే నెక్స్ట్ సపోర్ట్ తీసుకుంటే 182 ఫ్రెండ్స్. ఈ 182 అనేది మనకి ఫిబొనాసీ రీట్రేస్మెంట్ కాన్సెప్ట్ మీకు తెలిసే ఉంది. సో యాక్చువల్గా మార్కెట్ అనేది ఎప్పుడూ ఒక ల్యాడర్ లాగా పైకి వెళ్ళదు ఫ్రెండ్స్, కంపల్సరీ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. ఇక్కడ నుంచి తీసుకుంటే ప్రైస్ మనకి కంప్లీట్గా అప్ ట్రెండ్ అయింది. ఇక్కడ ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటారంటే అంతకుముందు ఇక్కడ క్రాష్ అయిన తర్వాత ఈ హై ఏదైందో ఇక్కడ బ్రేక్ చేసింది. హై ఇది 188.3636 బ్లాక్ కలర్ రైట్ సైడ్ నుంచి చూడవచ్చు. ఈ ప్రైస్ని బ్రేక్ చేసింది కాబట్టి నేను ఇదొక మార్కెట్ అప్ ట్రెండ్ కింద తీసుకుంటున్నాను. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రైస్ ఇక్కడ వరకు పుల్ బ్యాక్ వచ్చు, అరౌండ్ 30%, ఈవెన్ 50%, ఆల్మోస్ట్ 70% ఫ్రెండ్స్. నా గెస్సింగ్ ప్రకారం ఇది ఫిబొనాసీ రిట్రేస్మెంట్స్ అనమాట. సో మార్కెట్ అనేది కంపల్సరీగా ఒక పర్టికులర్ లెవెల్కి రిట్రేస్మెంట్ అంటే పుల్ బ్యాక్ అయ్యి పైకి అప్ ట్రెండ్ అవుతుంది ఫ్రెండ్స్, డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ జీబీవై పేరు ప్రకారం తీసుకుంటే ఓవరాల్గా ఇక్కడ స్వింగ్లో ఉందో వీక్లీ చార్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది చూడండి రెడ్ కలర్. సో ఇది స్వింగ్లో ఇక్కడ మార్క్ చేశాను. సో ఇక్కడికి ఏమైనా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఫ్యూచర్ ఇన్ కేస్ డౌన్ అయితే. బట్ ఓవరాల్గా కంప్లీట్గా బుల్స్ కంట్రోల్ ఉంది మార్కెట్, డౌన్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే జపాన్ ఎకానమీ అనేది 3rd place నుంచి 4th placeకి వచ్చింది ఫ్రెండ్స్ యాజ్ పర్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం. సో జేపీవై పేరని కాదు, జేపీవై జపాన్తో ఉండి ఏ పేరైనా మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అన్ని కరెన్సీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి జేపీవైతో అన్ని పేర్స్ కూడా. సో ఈ ఓవరాల్ పాజిటివ్ మన సైన్స్ ప్రకారం మార్కెట్ చూస్తే కంప్లీట్గా అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఎక్కడి వరకు వచ్చిన చూసుకుంటే మంత్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నాయి. మంత్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ హై చూడండి, ఇక్కడ రెడ్ కలర్ మార్క్ చేసాను రైట్ సైడ్ వచ్చి 195 900. సో కరెంట్ ప్రైస్ అనేది 189 116. సో ఆల్మోస్ట్ ఈ కరెంట్ ప్రైస్ నుంచి 6000 పాయింట్స్, 189 నుంచి 195, ఆల్మోస్ట్ 6000 పాయింట్స్ మార్కెట్ కంపల్సరీ అప్ ట్రెండ్ అవకాశం ఉంది కమింగ్ డేస్లో. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరగచ్చు అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ క్రాష్ అయి చూడండి, ఇది హ్యూజ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ టచ్ అవుతుందో అక్కడ నుంచి కంపల్సరీ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నా గెస్సింగ్ ప్రకారం మీరు మంత్లీ చార్ట్ అబ్జర్వ్ చేసినా కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఇది. దాని తర్వాత కూడా మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్ వెళ్తుంది. అండ్ వీక్లీ చార్ట్స్ కూడా కంప్లీట్ ఎన్గల్ఫింగ్ పాజిటివ్ క్యాండిల్స్ అనే ఫార్మేషన్ అయినాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్లో ఇక పోల్, ఈ ఫ్లాగ్ కంప్లీట్గా ప్రైస్ రేంజ్ అవుతుంది. సో కమింగ్ డేస్లో మార్కెట్ అనేది జీపీజే ప్రకారం అప్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నేను మార్క్ చేసిన సపోర్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్.
కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ ఎలా ఉంటుందో ఆ ప్రైస్ మూమెంట్ బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.